జాగ్రత్తగా దేవుని యొక్క వాక్కులు మనం విందాం. మరి దేవాతి దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మన రక్షకుడును ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి స్టేజిని అలంకరించినటువంటి దైవదాసులు తండ్రి సమానులు ఎస్ఐ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వారమంతా కష్టపడి పనిచేసి దేవుని యొక్క సన్నిధిలో దేవునిని ఆరాధించటానికి, దేవునిని స్తుతించటానికి, దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని ఘనపరచటానికి, దేవుని యొక్క సన్నిధిలో ఆయన మందిరములో దొరికే ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోవటానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసిన అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవాతి దేవుడు వ్రాయించిన మాటలు మనం ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. ప్రార్థన. అమృతము నీ ప్రేమ అభిషక్తుడా, ఎన్నుకున్నావయ్యా నన్ను నీవు, నీ బలిపీఠము యొద్దనే నీ సేవ చేయుట కొరకు అంకితము యేసయ్యా. నా జీవితం అంకితము యేసయ్యా, నా జీవితం. ప్రేమగల మక్కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు దేవా. అయ్యా, మీ దయలు మీ కృపలో ప్రభువా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మీ ప్రియ సంఘముగా మమ్మల్ని అందరినీ చేర్చిన ఆయన ఇప్పటి వరకు మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి ప్రభువా మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి, తరుణాన్ని బట్టి వందనాలు దేవా. ఏ యోగ్యత లేని వాడిని నాయన దేవా, ఇదిగో తండ్రి మీ పాదాల చెంత నేను నిలబడి ఉన్నాను. అయ్యా, నేను మాట్లాడితే వ్యర్థం, నా మాటలు ఏ విధమైన మేలును చేయలేదు ప్రభువా. అయ్యా, మీ మాటలు ప్రభువా మా జీవితాన్ని మార్చే మాటలు, నలిగిన మా బ్రతుకులను బలపరిచే మాటలు, నలిగిన మా జీవితాలను ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి బలపరిచే ఉన్నతమైన వాక్కులునైనా పరిశుద్ధాత్మ సహాయంతో మీరు వినిపింపచేయండి. దీనిని ప్రభువా అల్పుని నాయన, ఎన్నిక లేని వంటి వాడిని ఈ దీనదాసుని మరుగుపరిచి మీ ఉన్నతమైన వాక్కులు నాయన మీరు వినిపింపచేయమని, సమయోచితమైన జ్ఞానమునిచ్చి మీ ఉన్నతమైన మాటలు వినిపింపచేయమని, బిడ్డలు కూడా అలసిన దేహాలతో మీ పాదాల చెంత కూర్చున్నారు. బిడ్డలు కూడా చక్కగా మీ మాటలు వినటానికి కృప చూపించమని, దయ చూపించమని, ఈ దీనదాసుని మరుగుపరిచి మీ ఉన్నతమైన వాక్కులు పరిశుద్ధాత్మ సహాయముతో వినిపింపచేయమని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి పేట ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవాది దేవుడు వ్రాయించినటువంటి మాటలు ఎంతో ఉన్నతమైనవి. దేవుని యొక్క మాటలు ఎంత గొప్పవి అన్న ఆలోచనలోనికి వెళ్తే, ఈ భూమి ఈ ఆకాశము గతించిన నా మాటలు గతించు అన్నాడు. దేవుని మాటలు చాలా ఉన్నతమైనవి. దేవాది దేవుడు కలుగు చేసినటువంటి ఈ సృష్టిలో మొట్టమొదటి దంపతులు ఆదాము అవ్వమ్మ గారు. ప్రతి చల్లపూట దేవునితో ఎంతో ఆనందం వారి జీవితంలో, దేవునితో గడిపే ప్రతి క్షణం వారి జీవితంలో ఎన్నో గొప్ప మేలులు వారి జీవితంలో. ఎప్పుడైతే ఈ యొక్క సాతాను వచ్చాడు ప్రేమిన వాళ్ళరా, మొట్టమొదటి కుటుంబము దేవునికి దూరం అయిపోయింది. మొట్టమొదటి సంతానము దేవునికి దూరం అయిపోయింది. సాతాను మేలు చేసేవాడు కాదు. సాతాను ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటూ ఉన్నారో
ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నారో, ఎవరైతే దేవునిని ఆనుకుని జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవునికి దగ్గరగా బ్రతుకుతున్నారో వారిని ప్రియమైన వాళ్ళరా దేవునితో ఉండనివ్వకుండా చేయటమే వాడి యొక్క పని. శోధకుడు ఎప్పుడు మేలు చేసేవాడు కాదు, సాతాను ఎప్పుడు మేలు చేసేవాడు కాదు. ఎవరయ్యా మేలు చేసేది? ఎవరు మనకు మేలు చేసేది అన్న ఆలోచనకు వెళ్తే ఒకే ఒక్కడు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు. దేవుడు ఒక్కడే మనకు మేలు చేసేవాడు. దేవుడు ఒక్కడే మనకు సహాయపడేది. దేవుడు ఒక్కడే మనల్ని నడిపించేది. మనకు ఆధారం ఎవరంటే దేవుడు. ప్రియమైన వాళ్ళరా, మనుషులు కాదు మనకు ఆధారం. మనుషులు కాదు, మనుషుల యొక్క మాటలు కాదు మనకు ఆధారం. ఎవరయ్యా మనకు ఆధారం అన్న ఆలోచనలకు వెళ్తే దేవాతి దేవుడు మాత్రమే మనకు ఆధారం. ఆయనే మేలు చేసేవాడు. ఆయన మాటలు చూసారా? ఆయన మాటలు మన బాధలు ఎలా ఉంటాయంట? నెమ్మదిని ఇచ్చేవి దేవుని యొక్క మాటలు. నిజంగా ప్రేమైన వలన యోబు గారు మనకు కనబడుతూ ఉంటారు. ఆయన భక్తి జీవితం మనకు తెలుసు. ఆయన దేవుని కొరకు ఎంత గొప్పగా ఆయన జీవితాన్ని, ఆయన యొక్క విశ్వాసాన్ని, ఆయన యొక్క భక్తిని చూపించారో మనకు తెలుసు. ఆయన కష్టాలలో ఉన్నాడు, ఆయన బాధలలో ఉన్నాడు, ఆయన ఇబ్బందులలో ఉన్నాడు, అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు. ఆయన శరీరం అంతా కురుపులమయమైపోయింది, చీము రక్తము కారుతుంది ఆయన జీవితంలో. ఆయన శరీరం అంతా కుళ్ళిపోయినప్పుడు స్నేహితులు కూడా వచ్చారు. స్నేహితులు వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా యోబు, నువ్వు చాలా నీతిమంతుడు, చాలా గొప్పవాడువు, నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నావు. అటువంటి సమయంలో మా మాటలు నీకు నెమ్మదినివ్వలేవయ్యా, మా మాటలు మీకు నెమ్మదినివ్వలేవు, మా మాటలు మీకు మేలు కరముగా ఉండవు. దేవుడే మాట్లాడితే నీకు మేలు అని తన స్నేహితుడు వచ్చి ఎంతో గొప్పగా ఓదారుస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క మాటలు విన్నటువంటి మన జీవితాలకు మేల అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎప్పుడు మేలు చేసి మనల్ని నడిపించే దేవుడు ఆయన. అందుకే ఆయన మాటల గురించి యోబు గ్రంథములో ఒక మాట చూద్దాం. చూడండి ఒకసారి ఆ మాట చూద్దాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 5వ వచన భాగాన్ని ఒక్కసారి చూద్దామా. 5వ వచన భాగం, దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు అంటున్నాడు. చూడండి, ఎవరు మాట్లాడితే మేలంట? ఎవరు మాట్లాడితే మేలు చెప్పండి, అందరు చెప్పాలి. ఎవరు మాట్లాడితే మేలంట? దేవుడు మాట్లాడితే మేలు. దేవుడు మాట్లాడితే మేలు, దేవుడే మనతో వాదించితే మేలు అంటున్నాడు. చూడండి, అంటే దేవుడు ఎలా ఉన్నాడు అన్న ఆలోచనకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, దేవుడు తన బిడ్డలను కాపాడుతూ ఉన్నాడు. దేవుడు తన కుటుంబాలను కాపాడుతూ ఉన్నాడు. దేవుడు తన పిల్లలను రక్షిస్తూ ఉన్నాడు. తన పిల్లలను రక్షించడమే కాదు, కాపాడటమే కాదు, ఆరోగ్యం ఇవ్వటమే కాదు, వారికి ఏం చేస్తున్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే దేవుడు మేలు చేస్తూ ఉన్నాడంట. ఆయన మాటలు మేలు కలుగుతున్నాయి. ఆయన మాటలు మేలు కలుగుతున్నాయి. ఎందుకంతగా ఆయన మేలు చేస్తూ ఉన్నాడు? ఎందుకంతగా ఆయన మాటలు మనకు మేలు కలిగిస్తున్నాయి? ఎందుకంతగా మనల్ని ఆశీర్వదించి ఆయన సజీవమైన రెక్కల చాటున ఆయన కాపాడుతూ ఉన్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, అలనాడు దేవుని యొక్క జనాంగము, దేవుని యొక్క పిల్లలు దేవుని కొరకు వారు బ్రతకున్నప్పుడు దేవుడు వారి యొక్క శ్రమలలో నుంచి వారిని విడిపించి ఎంతో గొప్పగా వారిని నడిపించినప్పుడు ప్రియమైన వాళ్ళరా, అనేక మార్లు దేవునికి వ్యతిరేకమైపోయినప్పుడు దేవుడు మరలా మోషే ద్వారా కొన్ని కట్టడలను వారికి చెబుతూ ఉన్నాడు. దేవుని యొక్క జనాంగానికి ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని మాటలు చెబుతూ ఉన్నాడు. ఏమిటి ఆ మాటలు? ఎందుకు ఆయన పదే పదే వారి దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉన్నాడు అంటే ప్రియమైన వాళ్ళరా, దేవునికి తన పిల్లలంటే చాలా ఇష్టం అండి. దేవుడికి తన బిడ్డలంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే తెలుసండి, ఆయన ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము ఒకసారి చూద్దామమ్మా. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. చూడండి, 24వ వచనం, 6వ అధ్యాయము 24వ వచన భాగం నుంచి, మనకు నిత్యము మేలు కలుగుటకై
యెహోవా నేటి వలె మనలని బ్రతికించినట్లు. ఎందుకంట ఆయన కాపాడుతున్నది? తన బిడ్డలను ఎందుకు ఆయన కాపాడుతూ ఉన్నాడు? తన బిడ్డలను ఎందుకు ఆయన రక్షిస్తూ ఉన్నాడు? ఎందుకు తన బిడ్డల యొక్క కుటుంబాలను ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు? ఎందుకు ఆయన తోడుగా ఉంటున్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, దేవుడు మేలు చేసేవాడు, దేవుడు మేలు చేయు దేవుడు. మనం విశ్వసిస్తున్నటువంటి దేవుడు, మనం పూజిస్తున్నటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మన శక్తివంతమైనటువంటి దేవుడు ప్రియమైన వాళ్ళు ఎటువంటి వాడు అన్న ఆలోచనకు వెళ్తే ఆయన మేలు చేసే దేవుడు. ఆయన మేలు చేసే దేవుడు. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు తన పిల్లలతో. ఏమని మాట్లాడుతున్నాడంట? మనకు నిత్యము మేలు కలుగుటకై. ఎప్పుడంటండి? నిత్యము. తన పిల్లలు ఎప్పుడు నిత్యము మేలుతోనే ఉండాలి. నా బిడ్డలు ఎప్పుడు మేలుతోనే జీవించాలి. నా పిల్లలు ఎప్పుడు ఆశీర్వాదకర్తలుగా ఉండాలని ఆయన నిత్యము మేలు కలుగుటకై ఏం చేస్తున్నాడంటే ఆయన నేటి వలె మనము బ్రతికినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నింటినీ గైకొన వలనని మనకి ఆజ్ఞాపించెను. దేవుని యొక్క కట్టడలండి, దేవుని యొక్క మాటలు. దేవుని యొక్క మాటలు వింటే మనకు మేలు, దేవుడే మాటలాడితే మనకు మేలు. ఆ మాటలు ప్రియమైన ఆయన కట్టడలను అనుసరించి మనం నడిస్తే, ఆయన కొరకు నమ్మకముగా జీవిస్తే ఆయన ఏం చేస్తున్నాడంట? నిత్యము మనకేం చేస్తున్నాడు? మేలు చేస్తూ ఉన్నాడంట. ప్రియమైన వాళ్ళరా, నిత్యము మేలు చేస్తూ ఉన్నాడు. అంతేకాదు తర్వాత ఏం మాట్లాడుతున్నారు చూడమ్మా, మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధి ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును అంటున్నాడు. మనము బ్రతికినట్లు ప్రియమైన వాళ్ళరా, ఆయన కట్టడలను కనుక మనము అనుసరించి నడుచుకుంటే, ఆయన మాటల ప్రకారం మనము జీవిస్తే, ఆయన మాటల ప్రకారం మనం బ్రతుకుతూ ఉంటే మనకు నిత్యము ఆయన మేలు చేస్తాడు. నిత్యము మేలు చేయటమే కాదు, ఆయన మనల్ని బ్రతికింప చేస్తాడు. ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచుతాడు. ప్రియమైన వాళ్ళరా, నీతిమంతులుగా మనల్ని ఆయన ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు అంటున్నాడు. చూసారా, దేవుడు ప్రేమైన వాళ్ళరా, నిజంగా ఎంతో గొప్పగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడండి. ఎంతో గొప్పగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి క్షణము మనకు మేలు చేయాలని, ప్రతి క్షణము మనల్ని ఆశీర్వదించాలని, ప్రతి క్షణము ప్రియమైన వాళ్ళరా ఆయన కొరకు మనము బ్రతకాలని ఆయన మేలు చేసి మనల్ని బ్రతికింప చేస్తూ ఉన్నాడు. చూసారా, భక్తుల యొక్క జీవితాలు చేస్తే నిజంగా దేవుడు అంటే ఎంత భయమో తెలుసండి వారికి. దేవుడు అంటే భయం అండి. దేవుడు అంటే భయం, దేవుని కట్టడలంటే భయం, దేవుని యొక్క మాటలంటే భయం. అంత గొప్పగా వారు బ్రతుకారు కనుకనే దేవుడు ప్రియమైన వాళ్ళరా వారి జీవితాలలో మేలులు చేసి, వారి జీవితాలను ఆశీర్వదించి పరిశుద్ధ గ్రంథములో వారి యొక్క బ్రతుకులను మనము చదువుకునే విధంగా వ్రాయించాడు. అంటే నిజంగా దేవుని కొరకు వారు ఎంత గొప్పగా బ్రతికారు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే దేవుడు చెబుతున్నాడు, నిత్యము మనకేం చేస్తున్నాడంటే ఆయన మేలు చేయుటకై. నిత్యము ఆయన మేలు చేయుటకై. ప్రియమైన వాళ్ళరా, నిజంగా మనల్ని బ్రతికిస్తూ ఉండాలంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించాలి. అంతేకాదని పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో కూడా ఏ మాటలు మరలా తన యొక్క జనాంగముతో ఆయన చెబుతూ ఉన్నాడు. చూడండి, ఇదే మాటలు చెబుతూ ఉన్నాడు. ఏమంట? 12వ అధ్యాయము 28వ వచనం చూడమ్మా. 28వ వచనం, నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలని నీవు జాగ్రత్తగా వినవలనంటున్నాడు. నీకు మేలు కలగాలి, నీకు మేలు కలగాలి. నీకు మేలు కలగటమే కాదు, ఇదిగో నీ సంతతి వారి కూడా నిజంగా నిత్యము మేలు పొందాలి. నీ తరువాత పుట్టినటువంటి బిడ్డలు, తర్వాత పుట్టినటువంటి బిడ్డలు ఇదిగో మేలు పొందాలి, మేలు పొందాలి, మేలు పొందాలి. అంటే ఇదిగో దేవుడిచ్చినటువంటి మాటలను, దేవుడిచ్చినటువంటి కట్టడలను, దేవుడు మన కొరకు ఏమైతే వ్రాయించాడో వాటిని ప్రేమిన వలరా విని అనుసరించాలి అని అలనాడు దేవుని యొక్క బిడ్డలకు తెలియజేస్తున్నాడు. ఈరోజు ప్రియమైన వాళ్ళరా మరొకసారి మన జీవితాలతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు అయితే దేవుని కట్టడలను, దేవుని యొక్క మాటలను అనుసరించి, ఆయన కట్టడలను అనుసరించి మనం బ్రతుకుతూ ఉంటే ప్రియమైన వాళ్ళరా మన జీవితాలకు ఏం జరుగుతుందంట? మేలు. మన కుటుంబాలకు మేలు,
మన కుటుంబంలో ప్రియమైన వాళ్ళరా, బిడ్డలు వారి బిడ్డలకు ప్రియమైన వాళ్ళరా ఆశీర్వాద కర్తలుగా ఉంచుతానంటున్నాడండి. ఆయన కట్టడలను గాయకుంటే, ఆయన కట్టడలను గాయకునే బ్రతుకుతూ ఉంటే దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు చూసారా? అంతే కదండి. మరొక సందర్భాన్ని కూడా చూద్దామా? ఇర్మియా గ్రంథము దేవుని యొక్క బిడ్డలతో ఆయన ఏమని మాట్లాడుతున్నాడు ఒక్కసారి ఆ మాట కూడా చూద్దామా? ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 32వ అధ్యాయము ఒక్కసారి చూద్దామా? 32వ అధ్యాయము మొదటి వచనం ప్రియమైన వాళ్ళారా, దేవుడు తన యొక్క భక్తులకు మరి ప్రత్యక్షమై ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. మొదటి 26వ వచనం చూద్దామమ్మా. 32:26 అంతటా యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వశరీర దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని సెలవిస్తూ ఏమని మాట్లాడుతున్నాను? 39వ వచనం చూద్దాం. చూడండి 39వ వచనం. మరియు వారిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేదునంటున్నాడండి. దేనికోసమంట? దేనికోసం ఆయన దేవుడు ప్రతి క్షణం వచ్చి తన పిల్లలతో మాట్లాడుతున్నాడు? దేనికోసము ఆయన బిడ్డలతో ప్రతి క్షణం వచ్చి భక్తులతో మాట్లాడుతున్నాడు? ప్రతి క్షణము సేవకులతో ఎందుకు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు? ఇదిగో నా బిడ్డలకు తెలియజేయమని ఎందుకు చెబుతూ ఉన్నాడు? ఆయన కట్టడల ప్రకారము, ఆయన మాటల ప్రకారము, ఆయన ఉన్నతమైన వాక్కుల ప్రకారము కనుక మనము జీవిస్తే ఇదిగో వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై, వారికిని వారి కుమారులకు ప్రియమైన వాళ్ళరా మేలు కలుగుటకై దేవుడు ప్రియమైన వాళ్ళరా ప్రతి క్షణము తన భక్తులతో మాట్లాడుతున్నాడండి. ప్రతి క్షణము తన భక్తులతో మాట్లాడుతున్నాడు. ప్రతి క్షణము తన యొక్క బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అంత మాట వచ్చి ఇదిగో మీకు మేలు కలగాలి, మీ కుమారులకు మేలు పొందాలి, మీ కుమారులు ఆశీర్వదింపబడాలి, ఆయన ఎందుకు ప్రతి క్షణం వచ్చి దేవుడు మాట్లాడవలసి వస్తుంది? ప్రియమైన వాళ్ళరా దేవుడికి మనమంటే చాలా ఇష్టం అండి. దేవుడికి మనమంటే చాలా ఇష్టం. ఈ లోకంలో ప్రియమైన వాళ్ళరా ఒక్కొక్క సమయంలో మనమంటే కొందరు ఇష్టపడతారు, కొందరంటే కొంతకాలం పోయేటప్పటికి ఇష్టపడకపోవచ్చు. కానీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసండి. దేవుడికి ప్రతి క్షణం మనమంటే ఇష్టం అండి. చూడండి, ఒక బిడ్డను ప్రియమైన వాళ్ళరా తల్లి ఏ విధంగా ప్రేమిస్తుందో చంటి బిడ్డని తండ్రి ఏ విధంగా ప్రేమిస్తాడో నిజంగా అంతకు మించి ఆయన ప్రేమిస్తున్నాడండి. అంతకు మించి ఆయన ప్రేమిస్తున్నాడు. చూడండి, ఆయన అంటున్నటువంటి మాటలు, ఇదిగో నా అరచేతులు నిన్ను చెక్కుకుని ఉన్నాను. తల్లి తండ్రి అయినా మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మాత్రము మర్చిపోతాడు. అందుకే ప్రియమైన వాళ్ళ ఆయన ప్రతి క్షణము వచ్చి తన బిడ్డలతో ఆయన మాట్లాడుతున్నాడు. ఇదిగో నా కట్టడలను మీరు గైకొనండి, నా మాటలను మీరు గైకొనండి, ఇదిగో మీకు మేలు కలుగుతుంది, మీ కుటుంబంలో మేలు కలుగుతుంది, మీ బిడ్డలు ఆశీర్వదింపబడతారని ప్రతి క్షణము ఆయనే దేవుడే దిగు వచ్చి తన భక్తులతో మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. ఆయన మేలు కొరకు మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం, ఆయన మేలు కొరకు మనం ఏ విధంగా జీవిస్తున్నాం ప్రియమైన వాళ్ళరా, ఏ విధంగా మనము జీవిస్తున్నాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కొరకు ఆయన కట్టడలు ఏ విధంగా మనము అనుసరించి బ్రతుకుతున్నాము ప్రియమైన వాళ్ళరా. దేవుడు మేలు చేయాలని నిత్యము ఆయన మనకి ఆసన్నుడై ఉన్నాడండి. ప్రియమైన వాళ్ళరా ఆసన్నుడై ఉన్నాడు నిత్యము మేలు చేయటానికి, నిత్యము ఆశీర్వదించడానికి. అయితే దేవుడు చెబుతున్నటువంటి మాటలు మనము ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల, ఆయన మాటలను అనుసరించి నడిచిన ఎడల ప్రియమైన వాళ్ళరా మన కుమారులకు ఆయన మేలు చేస్తానంటున్నాడు, నీకు మేలు చేస్తానంటున్నాడు, నీ కుటుంబాలను వర్ధిల్లింప చేస్తానంటున్నాడండి. అంతేకాదు ఇదే ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము ఒక మాట చూద్దామా? 24వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒక్క మాట మనం చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట 6వ వచనం భాగం నుంచి చూద్దామా? 6వ వచనం, వారికి మేలు కలుగునట్టు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమును వారిని మరలా తీసుకువచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను అంటున్నాడు. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా నా జనులగునట్లు నేను వారి దేవుడినగునట్లు నేను యెహోవానని నా నరుగు హృదయము వారికి ఇచ్చేదని అంటున్నాడు. అంటే అలనాడు దేవుని యొక్క బిడ్డలే
దేవునిని ఎరుగక ప్రేమైన వల్లరా, దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడు వచ్చి మరలా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వచ్చి మరలా మాట్లాడుతున్నాడండి. దేవుడు వచ్చి మరలా ఆ బిడ్డలతో మాట్లాడుతున్నాడు, తన పిల్లలతో మాట్లాడుతున్నాడు. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుతాను. నేను వారికి మేలు చేస్తాను. నా బిడ్డలకు నేను మేలు చేస్తాను. నా బిడ్డలు నేను ఆశీర్వదిస్తాను. నా బిడ్డలు నా మీద తిరగబడినా ఇదిగో నేను వారికి మేలు చేస్తానని దేవుడే, పరలోకమైనటువంటి మహనీయుడే, దేవాతి దేవుడే తన బిడ్డలకు మేలు చేయటానికి, వారికి మంచి హృదయాన్ని ఇవ్వటానికి దేవాతి దేవుడు దిగి వచ్చి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూసారా ప్రియమైన వాళ్ళరా? ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూసారా? ఆయన ఎంత గొప్పగా తన పిల్లలను ప్రేమిస్తున్నాడో చూడండి. మేలు చేయటానికే ప్రియమైన వలన దేవాతి దేవుడు తన పిల్లలను నిజంగా కనుకరించి కాపాడుతూ ఉన్నాడండి. కానీ ప్రియమైన వలన మన యొక్క విశ్వాస జీవితంలో నిజంగా మనము ఆయన కట్టడలను గైకొనకుండా, ఆయన మాటలను వినకుండా, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించకుండా, పవిత్రమైనటువంటి జీవితం జీవించకుండా మనం ఒక్కొక్కసారి ఒక సందర్భంలో దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు, ఏంటి నా కుటుంబము, ఏంటి ఈ స్థితి అని మనము ప్రేమిన వల్లరా మన యొక్క విశ్వాస జీవితంలో సన్నగిలిపోయినప్పుడు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలండి. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇదిగో నిన్ను దృష్టించి ఉన్నాను అంటున్నాడు ఆయన. ఇదిగో నిన్ను దృష్టించి ఉన్నాను, నీకు మేలు చేయుటకై. చాలా మంది ప్రేమిన వల్లరా మన యొక్క విశ్వాసంలో బ్రతుకుతున్నప్పుడు, మన యొక్క విశ్వాస జీవితంలో ఎదుగుతున్నప్పుడు ప్రేమిన వల్లరా మనల్ని పెళ్ళగించేయటానికి ప్రేమిన వల్ల చూస్తూ ఉంటారు. కానీ దేవుడు చెబుతున్నాడు, ఆయన మాటలు ఏంటో తెలుసా? నేను నిన్ను నాటి ఉన్నాను అంటున్నాడండి. నేను నిన్ను నాటి ఉన్నాను, నిన్ను అభివృద్ధి చేస్తానంటున్నాడు ఆయన. ఇదిగో నీకు తోడుగా ఉంటానంటున్నాడు ఆయన, నీకు నీడగా ఉంటానంటున్నాడు ఆయన. ఆయన మాటలు ఎంత గొప్ప, ఒక్కసారి ఆలోచించారా? దేవుడు చెబుతున్నటువంటి మాటలండి, దేవుడు చెబుతున్నటువంటి మాటలు, దేవుడు వ్రాయిస్తున్నటువంటి మాటలు నీకు మేలు చేయటానికే ప్రేమిన వల్లరా ఆయన చెబుతున్నటువంటి మాటలండి. నిన్ను ఆశీర్వదించాలని దేవుడు ప్రతి క్షణము ఆయనకు కంటికి రెప్పలా ఆయన కాపాడుకుంటున్నాడండి. దేవుని యొక్క జనాంగము, దేవుని యొక్క బిడ్డలు దేవునికి దూరం అయిపోయినప్పుడు మరలా ప్రవక్తల దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. అయ్యో, నా బిడ్డలకు నేను మేలు చేయాలి, వారిని ఆశీర్వదించాలి, వారి కుమారులు నేను గొప్ప చేయాలి అని దేవుడే దిగువచ్చి ప్రవక్తలతో మాట్లాడుతున్నాడు. ప్రేమిన వల్లరా ఈరోజు దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితాలతో, మన కుటుంబాలతో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మనం నలిగిపోయిన స్థితిలో ఉన్నామేమో, వేదన స్థితిలో ఉన్నామేమో, కష్టాల యొక్క జీవితాల్లో మనం నలిగిపోతున్నామేమో, మన అనారోగ్య పరిస్థితుల్లో నలిగిపోతున్నామేమో. దేవుడు ప్రేమిన వల్లరా ఎంత గొప్పవాడో తెలుసండి. ఆయన మేలు చేయటానికే నీకు తోడుగా ఉన్నాడు. ఆయన మేలు చేయటానికే నీకు సహాయకుడిగా ఉన్నాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికే ఆయన సహాయకుడిగా ఉన్నాడు. ప్రేమిన వల్లరా ఆయన సహాయకుడిగా ఉన్నాడు. ఒక్క మాట చూద్దామా? ఒక్క మాట చూసి ముగించుకుందాం. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం ఒక్కసారి చూద్దామమ్మా. 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు. ఒక్కసారి ఆ మాట అందరం చదువుదామండి. చూడండి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రేమిన వల్ల చూడండి, అపోస్తలుడైన పౌలు గారు తన పిల్లలతో మాట్లాడుతున్నాడండి, సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని యొక్క బిడ్డలతో ఆయన మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో నింపబడిన వాడై ఆయన వ్రాయించినటువంటి మాటలు ఆలోచన చేస్తే ప్రేమిన వాళ్ళరా, ఆయన మాటలు ఆలోచన చేస్తే దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవి అంటున్నాడు. ప్రేమిన వాళ్ళరా, ఆయన మనల్ని పిలుచుకున్నాడండి. దేవునిని మనము ప్రేమించాలి. దేవుని మనము ప్రేమిస్తే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఆయన ఎప్పుడు ప్రేమిస్తాడు. మనం ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తాడు. అటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలండి.
అటువంటి ప్రేమ మనము కలిగి ఉండి దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై అంటున్నాడు చూడండి. ఆయన మేలు కలుగుటకై ప్రేమిన వల్లరా ఆయన మనల్ని బ్రతికింప చేస్తూ ఉన్నాడండి. ఆయన మనల్ని బ్రతికింప చేస్తున్నాడు. యోబు గ్రంథము 22వ అధ్యాయము, ఒక్క మాట చూద్దామమ్మా. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం అనుకుంటాను. ఒక్క మాట చూద్దాం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు ఎవరితో సహవాసం చేయాలంటండి? దేవునితో సహవాసం చేసినప్పుడు ప్రేమైన వాళ్ళరా ఆయన సమాధానం. అంతేకాదు, తర్వాత చదవమ్మా, నీకు మేలు అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం, దేవుని పిల్లలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనం ప్రేమిన వాళ్ళరా ఆయన యందు నమ్మిక ఉంచి, ఆయన యందు విశ్వాసం ఉంచి మనం బ్రతికితే, నిజంగా దేవుడు ఆయన కట్టడలను అనుసరించి మనం బ్రతికితే మన యొక్క జీవిత దినాలలో ప్రేమిన వాళ్ళరా ఆయన మేలు చేయటానికి ఎప్పుడు ఆయన సమీపముగా ఉన్నాడు. భక్తులు అబ్రహాం గారి యొక్క జీవితం చూడండి. ఆయన దేవుని యందు నమ్మికించి బ్రతికాడు. ఆయన జీవితంలో మేలు ప్రియమైన వాళ్ళరా, ఆయన జీవితంలో మేలు. యాకోబు ఒంటరైపోయినటువంటి జీవితంలో దేవుని కొరకు నమ్మకంతో బ్రతికాడు. ఆయన జీవితంలో మేలు. యోసేపు ఒంటరైపోయాడు, ఆయన జీవితంలో నమ్మకంగా బ్రతికాడు. దేవుడు ఆయన జీవితంలో మేలు చేశాడండి. ఎస్తేరు నమ్మకంతో బ్రతికిందండి. ఆమె జీవితంలో దేవుడు ఆమె స్థితి చూసారా, రాణిగా దేవుడు ఉంచాడు. ప్రియమైన వాళ్ళరా, మనకు వచ్చిన కష్టాలను బట్టి, మనకు వచ్చినటువంటి ఇబ్బందులను బట్టి మనం ఎప్పుడు దేవునికి దూరం కావద్దు. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రేమిన మనుషులు అంటారా, ఈరోజు ప్రేమిస్తారండి, రేపు మరలా అంటారు ఏమండి ఈడేంటండి అని కదండి. మనుషుల ప్రేమ మారిపోతుంది. దేవుని ప్రేమిన వల్లరా మనము ఈ భూమి మీద ఉన్న ప్రతి క్షణము ఆయన మనల్ని ప్రేమిస్తాడు. చనిపోయిన తరువాత పరలోకం నడిపించేది ఆయనే. ఆయన యందు నమ్మికించి మనం బ్రతుకుదామండి. ఆయన మేలు చేసే దేవుడు. మన కుటుంబాలను నిజంగా ఆయన ఆశీర్వదించే దేవుడు. మన బిడ్డలను ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన కట్టడల ప్రకారం మనం బ్రతికితే మన కుటుంబంలో మేలు, మన జీవితంలో మేలు. అటువంటి మేలులు పొందుకుని దేవుని కొరకు నమ్మకమైన బిడ్డలుగా జీవించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింప చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి, నీ కొందనాలు నాయన. దేవ, ఇప్పటి వరకు నాయన మీ ఉన్నతమైన మాటలు ధ్యానించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. మీ ఉన్నతమైన వాక్కులు మాతో మాట్లాడినందుకు కొందనాలు ప్రభువా. మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే మిమ్మల్ని ఆశ్రయిస్తే మేలు ప్రభువా. మీరే మమ్మల్ని జీవించేది, మీరే మమ్మల్ని బలపరిచేది, మీరే ప్రభువా మమ్మల్ని కాపాడేది ప్రభువా. దేవ, బిడ్డలు చాలా చక్కగా మీ మాటలు విన్నారు. బిడ్డల యొక్క హృదయాలు ఫలింప చేయండి. వారి కుటుంబాల్లో మేలు దయచేయండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో మేలులు శుభాలు దయచేయమని దేవదేవత విన్న మాటలు బిడ్డలకు హృదయంలో ఫలింప చేయమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి.